కమిటీలనే మొన్న కమిటీలు మొత్తం రద్దు చేశారు, మళ్ళీ కమిటీ చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుంది. అది కూడా మా వల్లే, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారానే తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సాధించుకుంటుంది తప్ప ఎవరో కూలి కుక్కలతోటి, ఎవరో అవకాశ రాజకీయాలు గోడ మీద మాకు రాదు. ఎవరో జోకర్లతోటి బ్రోకర్లతోటి పార్టీ పునర్వైభవం రాదండి. మాకు అవసరం లేదు కూడా. తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. రావు గారు, సరే మీరు అన్న దాని ప్రకారం మీ దానికి యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు బీజేపీ కొంత బలంగా పోరాడుతుంది, జనసేన కలిసి పనిచేస్తుందని చెప్పేసిన, అంటే మన శరత్ గారు అన్నట్టు అవునన్నా కాదన్నా ఇప్పటికీ బీజేపీ యొక్క బలం మాకంటే సగం కూడా లేదు. స్పీకింగ్, తెలుగుదేశం పార్టీ బయటకు వస్తే బీజేపీ బలం సగం కూడా ఉండదు. తెలంగాణ ప్రజానీకంలో అంత డెప్త్ లో ఉంది. ఈ రోజు కూడా బీజేపీ పార్టీ రేపు ఇంకా 10 ఎమ్మెల్యేలు 15 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా వాళ్ళు బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజానీకం తోటి అంత డెప్త్ గా, అంత క్లోజ్ గా అటాచ్మెంట్ రావడం అనేది అసంభవం. ఎందుకంటే అభివృద్ధి మేము తెలంగాణలో తెలంగాణ ప్రజానీకానికి ఒక మాట అన్నారు, విన్నారా? అంటే ఇప్పటికిప్పుడు అంటే టీడీపీ వచ్చి పుంజుకోవడం అంటే కష్టం, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఒక గ్రౌండ్ లెవెల్ అంటే ఫిక్స్ చేసుకుంది. అలాగే అన్నారు ఎల్ రమణ లాంటి అవకాశవాది పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పారు. ఒక తర్వాత మేము ఒక అధ్యక్షుడు నియమించి వాడేదో మాకు పార్టీకి పనిచేస్తాడని చెప్పి అనుకోని, ఇంతకుముందు మా పార్టీలో పనిచేసిపోయాడు కాబట్టి పార్టీ బలోపేతం చేస్తాం, ఎవడెవడు వచ్చిందని చెప్పేసి మేము కార్యకర్తలందరూ కూడా ఉత్సాహం వచ్చింది. ఆయన వచ్చిన నెల రోజుల లోపట్నే ఖమ్మం సభతోటి తెలంగాణ మొత్తానికి తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడినాయి. తెలుగుదేశం ఖమ్మం ఒకటే సరిపోతుందంటారా? ఖమ్మం ఒకటే సరిపోతుంది కాదు. ఖమ్మంలో ఆ యొక్క మోసగాడు ప్యాకేజ్ తోటి పార్టీలోకి వచ్చాడు కోవట్ కాబట్టి ఖమ్మం సభతోటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉప్పెనలాగా ఎగురుతుందని చెప్పేసి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అరే పార్టీకి ఏం చేస్తున్నావు రా భయ్, మళ్ళీ పార్టీ డెవలప్ అయిపోతుంది ఎట్లా అంటే ఆ తర్వాత పార్టీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిండు కాసాని జ్ఞానేశ్వర్. అది కథ. తెలుగుదేశం పార్టీ మేము తెచ్చుకున్న మోసగాళ్ళ ద్వారా మోసపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీకి మోసం చేయరు కూడా. అమ్మ ఒకటమ్మా, రావు గారు మంచి పట్టుదల, నిజాయితీ గల, ఒక నిబద్ధత గల తెలుగుదేశం కార్యకర్తగా ఆయన నేను గౌరవిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం. ఆయన మాటలను బట్టి ఆయన పార్టీ పట్ల ఆయనకు ఎంత క్రమశిక్షణ ఉంది, ఎంత నిబద్ధత ఉందో నేను గుర్తిస్తాను. కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు నియామకం జరగాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ఎవరిని చేస్తే బాగుంటుంది అని చెప్తే, అవునమ్మా జరిగేది అదేనమ్మా. వాళ్ళు లేదమ్మా, ఇప్పుడు లేదమ్మా రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా పోరాడుతుంది కూడా నేనే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుర్చీ కత్తిరించడం ఖాయం కూడా. మీరు చూడండి, ఒక 15 రోజులలో నేను ఒక డిజాస్టర్ చేయబోతున్నా, అప్పుడు రేవంత్ రెడ్డికి ఫీజు దగ్గర పోతా చూడండి మీరు. అంటే ఒక సెకండ్ శరత్ గారు, టీడీపీ బలోపేతం కావడానికంటే మళ్ళీ ఉనికిని చాటడానికి ఏమైనా ప్రయోగం చేయబోతున్నారా, లేకపోతే గతంలో జరిగింది ఏదైనా బ్లాస్ట్ పేర్చబోతున్నారా? ఖచ్చితంగా చేస్తాం. మేము ప్రణాళిక రచిస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం కూడా. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీయా? ఎందుకంటే అధికారం కాంగ్రెస్ లో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అమ్మా ఇంకా కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు కుటుంబము, సుహాసిని, నందమూరి బాలకృష్ణ, తర్వాత జయభేరి అతను మురళీమోహన్, ఇట్లాంటి చవటలు దద్దమ్మలే తప్ప ఎక్కడమ్మా తెలుగుదేశం పార్టీని ఎక్కడ డెవలప్ కానిచ్చినారు వీళ్ళు? వాళ్ళ కుటుంబం యొక్క కబ్జాలో ఉండేటట్టుగా, వాళ్ళ హస్తగతంగా ఉండేటట్టుగా ఇస్తారు. రావు గారు లాంటి స్వచ్ఛందమైనటువంటి కార్యకర్తలు కానీ, పౌరుషం ఉన్న వాళ్ళని కానీ, నిజాయితీ గల వాళ్ళని తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ ఎక్కడ బట్టగట్టనిచ్చినారమ్మా. రావు గారికి అనుభవం లేదు కానీ నేను చూసినాను. అసలు పార్టీకి నీడలాగా ఉన్న వాళ్ళనే కాల్తో దాన్ని ఫుట్బాల్ దాన్ని బయటకు వెళ్ళగొట్టినారు. తెలుగుదేశం పార్టీలో ఇంత స్వతంత్ర భావాలు ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీలో. అలాంటి విషయం లేదు. ఇప్పుడు మురళీమోహన్ గారు కానీ వారు కానీ ఇప్పుడు ఎవరు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. ఖచ్చితంగా శరత్ గారు, మీకు అంత నమ్మకం ఉంది కదా, నిజంగానే శరత్ గారు అన్నట్టుగా అంటే కష్టపడే వాళ్ళకి ఇప్పుడున్న రాజకీయాల్లో ఎలాంటి పదవులు దక్కుతున్నాయి, ఎవరో 100 కోట్లో కొందరికి మాత్రమే
ఆ గుర్తింపు అనేది ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు ఎంత ఫైట్ చేశారో మనం చూసాము. తర్వాత పక్క పార్టీ